హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది హర్యానాలోని ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంట్లోకి అడుగు పెడితే రాజసం ఉట్టి పడుతుంది. అక్కడ ఒక జంట ఉంటుంది. ఆమె పేరు ప్రియాంక. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లో అందాల కిరీటాన్ని ముద్దాడిన సుందరి. మిస్ ఢిల్లీగా ఆమె నడిచి వస్తుంటే చూపు తిప్పుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆమె అందానికి అపర కుబేరుడు యోగేష్ బాత్రా తోడయ్యాడు. హర్యానా ప్లైవుడ్ ఇండస్ట్రీలో యోగేష్ పేరు ఒక బ్రాండ్. సంపదకు కుదవలేదు. అందమైన అమ్మాయికి ఆర్థికంగా ఏ లోటు లేని కుర్రాడికి ముడిపడింది. వారి జంట చూడముచ్చటగా ఉండేది. వారు ఎక్కడికి వెళ్ళినా కెమెరా కళ్ళు వారి వైపే ఉండేవి. ఒకరి కోసం ఒకరు పుట్టారంటే వీరినే చూడాలి అని చుట్టుపక్కల వారు కుళ్ళుకునేంత అన్యోన్యత వారిది. ఈ జంటకు 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వారి మధ్య ప్రేమ ఇంకా రెట్టింపైంది. 2 పిల్లలతో ఆ దంపతులు చాలా సంతోషంగా ఉండేవారు. కానీ కాలానికే కన్ను కుట్టిందో ఏమైనా దిష్టి తగిలిందో ఏమో గాని ఒకరోజు ఉదయం ఆ ఇంటి నుంచి అరుపులు వినిపించాయి. ఆ కేకలు విని చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. నిద్రమత్తులో ఉన్న నైబర్సు భయంతో ఆ ఇంటి వైపు పరుగులు తీశారు. ఆ రోజు 2016 మే 27. యోగేష్ భార్య ప్రియాంక బెడ్రూమ్ బయట ఉండి బాగా ఏడుస్తోంది. యోగేష్ నిద్ర లేవడం లేదని, స్పృహ కోల్పోయినట్లు కదలకుండా పడి ఉన్నాడని చెబుతోంది. దయచేసి తన భర్తకు ఏమైందో చూడండి అని బెడ్రూమ్ వైపు చేయి చూపించింది. లోపలికి వెళ్ళి చూస్తే మంచం మీద యోగేష్ నిశ్చలంగా పడి ఉన్నాడు. ఊపిరి తీసుకుంటున్న ఆనవాళ్లే లేవు. నిన్నటి వరకు చిరునవ్వులు విరబూసిన ఆ ఇల్లు ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బలతో నిండిపోయింది. నా భర్తకు గుండెపోటు వచ్చింది, ఆయన లేవడం లేదు, దయచేసి డాక్టర్ను పిలవండి అని ప్రియాంక ఏడుస్తుంటే చూసేవారి కళ్ళు చెమర్చాయి. వ్యాపారవేత్త అయిన యోగేష్కు ఏం జరిగిందో చూడడానికి జనం అతని ఇంటి దగ్గరకు పరుగులు తీశారు. ఈ వార్త కార్చిచ్చుల హర్యానా మొత్తం వ్యాపించింది. యోగేష్ తల్లిదండ్రులకు కూడా విషయం తెలిసింది. వారు సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరుకున్నారు. ప్రియాంక కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తన భర్త లేడనే మాటనే ఆమె తట్టుకోలేకపోతోంది. నెమ్మదిగా యోగేష్ పేరెంట్స్ దగ్గరకు వచ్చి నా భర్తకు సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చని చెప్పింది. యోగేష్ తండ్రి ఒక డాక్టర్. అతడు నెమ్మదిగా బెడ్రూమ్లోకి వెళ్ళి నిశ్శబ్దంగా పడి ఉన్న కొడుకును చూసి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఆ తర్వాత అతని చేయిని పట్టుకుని చూశాడు. అతడు ఒక డాక్టర్ కాబట్టి యోగేష్ ఇక లేడని నిర్ధారించాడు. అయినా ఏదో తెలియని నమ్మకంతో అంబులెన్స్ను రప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన డాక్టర్లు ఆ చేదు నిజాన్ని చెప్పారు. యోగేష్ అప్పటికే మరణించాడని చెప్పడంతో కళ్ళ నుంచి నీరు ధారలై కారింది. 42 ఏళ్ల యోగేష్ కేవలం ఒక మంచి భర్త, మంచి కొడుకే కాదు, ప్లైవుడ్ రంగంలో ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. సడన్ గా ఆయన మరణించాడని తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఆయన ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు షాక్ అయ్యారు. ఆ విషాదాన్ని అంగీకరించడం తప్ప వారు ఏమీ చేయలేకపోయారు. ఇక ప్రియాంక అయితే తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. ఆమె వేదనకు అంతే లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించినా గుండెలు కోసే వేదనను ఆమె తట్టుకోలేక ఆమె కన్నీరు మున్నీరవుతూనే ఉంది. అదే రోజు అంటే మే 27, 2016వ తేదీన యోగేష్ బాత్రా అంత్యక్రియలు జరిగాయి. చెట్టంత కొడుకు చనిపోతే తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. పెళ్ళయ్యాక యోగేష్, అతని భార్య ప్రియాంక వేరే ఇంట్లో ఉండేవారు. అత్తాకోడళ్లకు పడకపోయేది. ఎప్పుడూ అపార్థాలు, గొడవలు జరుగుతుండేవి. అందువల్లే యోగేష్ తన కుటుంబంతో వేరే ఇంట్లో ఉండేవాడు. ఇప్పుడు యోగేష్ శాశ్వతంగా దూరమై రోజులు వారాలయ్యాయి. నెమ్మదిగా ఆ కుటుంబం యోగేష్ లేని జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టింది. కానీ యోగేష్ మరణం వారి జీవితాల్లో పెద్ద లోటును మిగిల్చింది. అప్పుడు కొన్ని వింతలు జరిగాయి. యోగేష్ తల్లికి 65 ఏళ్ళు. ఆమెకు తరచుగా కలలు వచ్చేవి. రాత్రి కాగానే ఆమెకు తన కొడుకు యోగేష్ కలలో కనిపించేవాడు. తన చావు పట్ల అతను ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించేది కాదు. ప్రతి కలలోనూ తను గుండెపోటుతో చనిపోలేదని యోగేష్ ఆమెకు చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ కలలు ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. తన కొడుకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమె కనిపించేది. తనకు వస్తున్న కలల గురించి తన భర్తతో ఆమె చెప్పింది. కానీ 70 ఏళ్ల యోగేష్ తండ్రి ఆమె మాటలను కొట్టిపారేశాడు.
ఒకటి కాదు, రెండు కాదు, వారాలుగా ఇలాగే కలలు రావడంతో ఆయన కూడా పట్టించుకోకుండా ఉండలేకపోయారు. తన కొడుకు మరణంలో ఏదో తప్పు జరిగి ఉంటుందని ఆ తల్లి బలంగా నమ్మింది. ఎటువంటి ఆధారాలు లేకపోయినా వరుసగా వస్తున్న ఆ కలలు వారి కుమారుడి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందనిపించేలా చేశాయి. అయితే ఏం చేయాలో పాలుపోక ఆ తల్లిదండ్రులు తమ అనుమానాలను, బాధను మనసులోనే దాచుకుని మౌనంగా ఉండిపోయారు. కానీ రోజురోజుకి వారికి అనుమానాలు ఎక్కువయ్యాయి. యోగేష్ చనిపోయినప్పుడు నిజంగానే హార్ట్అటాక్ వచ్చి ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే యోగేష్ విషయంలో అనుమానించడానికి ఎటువంటి శత్రుత్వం కానీ ఇతర కారణాలు కానీ లేవు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఉండేది. అదేంటంటే ఎంతో ఆరోగ్యవంతుడైన వ్యక్తికి గుండెపోటు ఎలా వస్తుందని అనుకునేవారు. ఇదే సమయంలో అకస్మాత్తుగా ప్రియాంక ప్రవర్తనలో మార్పులను యోగేష్ తల్లిదండ్రులు గమనించారు. భర్తను కోల్పోయిన ఒక స్త్రీ ఎలా ఉంటుందో ఆమె ప్రవర్తన దానికి భిన్నంగా ఉంది. భర్త చనిపోయిన వెంటనే ఆమె చాలా సాధారణంగా మారిపోయింది. చాలా వేగంగా యోగేష్ వ్యాపారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఎటువంటి ఆలస్యం లేకుండా అన్ని చట్టపరమైన పత్రాలను పూర్తి చేసి తనను తాను కంపెనీ డైరెక్టర్గా నియమించుకుంది. భర్త చనిపోయిన నెల రోజుల్లోనే ఏమీ జరగనట్లుగా వ్యాపార బాధ్యతలు స్వీకరించింది. యోగేష్ వృద్ధ తల్లిదండ్రులకు ఆ వ్యాపారంలో ఎటువంటి ఆసక్తి లేదు. వారు వ్యాపారంలో ఎటువంటి వాటాను కూడా అడగలేదు. కానీ ఆమె చర్యలు వారికి వింతగా అనిపించాయి. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారు మౌనంగానే ఉన్నారు. సుమారు నెల రోజుల తర్వాత ప్రియాంక చేసిన మరో పని వారి అనుమానాన్ని మరింత పెంచింది. ఆమె తన 2 పిల్లలను ఇంటికి దూరంగా ఉన్న డెహ్రాడూన్లోని ఒక పాఠశాలకు చదువు కోసం పంపించేసింది. అప్పటి వరకు ఆ పిల్లలు ఇంటి దగ్గరలోనే చదువుకునేవారు. కానీ తండ్రి మరణించిన వెంటనే ఆమె వారిని అంత దూరం పంపించేసింది. భర్తను కోల్పోయిన అంత తక్కువ కాలంలోనే ఒక తల్లి ఇటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలదని వారు అనుకున్నారు. రోజు రోజుకు ఆమెపై అనుమానాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆ ముసలి తల్లిదండ్రులు ఇక మౌనంగా ఉండలేకపోయారు. ఇక ఏమాత్రం ఆలోచించకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమ కొడుకు మరణంలో అనుమానం ఉందని కంప్లైంట్ చేశారు. కానీ పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారే తప్ప ఎలాంటి విచారణ చేయలేదు. కానీ ఆ తండ్రి పట్టు వదలని విక్రమార్కుడిలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాతే అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఇంతకీ యోగేష్కు ఏం జరిగింది? అతడు హార్ట్అటాక్తోనే చనిపోయాడా, లేక ఏదైనా జరగరాంది జరిగిందా? ఆ వృద్ధ దంపతులకు కోడలపై అనుమానం ఎందుకు కలిగింది? పోలీసులు పట్టించుకోకపోతే వారు ఈ కేసును ఛేదించడం కోసం ఏమేం చేశారు? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు, వెరసి నమ్మలేని నిజాలను ఈ కేసులో చూద్దాం. యోగేష్ 70 ఏళ్ల తండ్రి మొదటిసారిగా హర్యానాలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన కొడుకు మరణంపై అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం జరగలేదని, ఎటువంటి దర్యాప్తు లేకుండానే అంత్యక్రియలు అత్యవసరంగా జరిగిపోయాయని ఫిర్యాదులో రాశారు. ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ముసలాయన చాదస్తంతో కంప్లైంట్ చేశాడని అనుకున్నారు. ఆయనను పక్కకు తీసుకెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరకు ఏం జరిగిందో మేము చూసుకుంటాం, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి అని హామీ ఇచ్చారు. వారు కేసు నమోదు చేశారు. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ కేసు పోలీస్ స్టేషన్లో ఉన్న వేలాది ఫైళ్ల కింద నలిగిపోయింది. ఆ తండ్రి పదే పదే పోలీస్ స్టేషన్కు వెళ్ళినప్పటికీ కేసు ముందుకు సాగలేదు. పోలీసులు పెద్దగా ఏమీ చేయడం లేదని తెలుసుకోవడానికి ఆ తండ్రికి ఎంతో సమయం పట్టలేదు. తనకు కలిగిన సందేహాలకు తానే సమాధానాలు వెతుక్కోవాలని, అందుకోసం ఇతర మార్గాలు అన్వేషించాలని అనుకున్నాడు. ప్రైవేట్ డిటెక్టివ్లు ఫీజు తీసుకుని కేసులను దర్యాప్తు చేస్తారని, నిజాన్ని కనుగొనడానికి చాలా కష్టపడతారని ఆ తండ్రికి తెలుసు. కొంతకాలం తర్వాత ఆ తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించారు. యోగేష్ బాత్రాకు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వారిని నియమించుకున్నారు. ఇక యోగేష్ మరణంపై నెమ్మదిగా దర్యాప్తు మొదలైంది. డిటెక్టివ్లు అతని జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలించడం ప్రారంభించారు. అతను ఎలాంటి వ్యక్తి అనేది అర్థం చేసుకోవడానికి వారు ప్రతి విషయాన్ని తెలుసుకున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్లు తమ విచారణలో చాలా విషయాలు తెలుసుకున్నారు. కాలేజీ రోజుల్లో యోగేష్కు ప్రియాంకతో పరిచయం ఏర్పడింది. ఆమె మిస్ కల్లా, మిస్ ఢిల్లీ వంటి అందాల పోటీల్లో కిరీటాలు గెలుచుకుంది.
ఇదే సమయంలో వారి మధ్య బంధం చిగురించి 2 కుటుంబాల ఆశీస్సులతో చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు 2 పిల్లలు పుట్టారు. బయట నుంచి చూసే వారికి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపించేది. కానీ యోగేష్ ఆకస్మిక మరణం తర్వాత పరిస్థితులు వింతగా మారాయి. భర్తను కోల్పోయిన ప్రియాంక కేవలం 2 నెలల్లోనే బాధ నుండి వేగంగా బయటపడినట్లు కనిపించింది. ఆమె దుఃఖం మాయమైపోయి మళ్ళీ జీవితంలో సంతోషం వచ్చి చేరినట్లుగా ఉంది. ఏమీ జరగనట్లుగా ఆమె మళ్ళీ జిమ్కు వెళ్ళేది. గతంలో ఆమె పడిన వేదనకు ప్రస్తుత ప్రవర్తనకు మధ్య పొంతనే లేదు. 2 నెలల క్రితం భర్త పోయిన బాధలో ఉన్న ప్రియాంకనైనా ఈమె అన్నట్లుగా మారిపోయింది. ఏదో తేడాగా ఉందని గమనించిన డిటెక్టివ్లు యోగేష్, ప్రియాంకల మధ్య ఉన్న సంబంధంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి ఉమ్మడి స్నేహితులతో మాట్లాడడం మొదలుపెట్టారు. వారిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది, ఒకరినొకరు ఎంతగా అర్థం చేసుకున్నారు, వారిద్దరి మధ్య ఏవైనా రహస్యాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి వారు ప్రయత్నించారు. ఈ డిటెక్టివ్లు సన్నిహితులు, బంధువులతో మాట్లాడడమే కాదు, ప్రియాంకపై నిఘా కూడా పెట్టారు. ఆమె జిమ్కు వెళ్తున్నప్పుడు ఆమెకే తెలియకుండా అనుసరించారు. జూలైలో ప్రియాంక చండీగఢ్కు వెళ్ళగా డిటెక్టివ్లు ఆమెను వెంబడించారు. ఒక బార్లో పార్టీ చేసుకుంటూ డ్యాన్సు చేస్తూ ఆనందంగా గడపడం చూశారు. యోగేష్ చనిపోయి కేవలం 2 నెలలే అయింది. అంతలోనే ఆమె అంత సంతోషంగా ఉండడం వింతగా అనిపించింది. ఆ పార్టీలో ప్రియాంక ఒక వ్యక్తితో కలిసి కనిపించింది. ఇది డిటెక్టివ్ల దృష్టిని ఆకర్షించింది. వారు నిశ్శబ్దంగా కొన్ని ఫోటోలు తీశారు. ప్రియాంక స్నేహితుల దగ్గరకు వెళ్ళి రహస్యంగా మరికొన్ని ఫోటోలను సంపాదించారు. ఆ ఫోటోల్లో ప్రియాంక సదరు వ్యక్తి చాలా సన్నిహితంగా కనిపించారు. ఇక్కడే డిటెక్టివ్లకు అనుమానం కలిగింది. ఆ వ్యక్తి ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఆ తర్వాత డిటెక్టివ్లు ఆ ఫోటోలను యోగేష్ తల్లిదండ్రులకు చూపించారు. అతని తండ్రి ఆ ఫోటోలను చూడగానే ఆ వ్యక్తి ఇదివరకే తమ ఇంటికి చాలాసార్లు వచ్చాడని గుర్తుపట్టారు. తదుపరి విచారణలో అతడు ఎవరనేది డిటెక్టివ్లు కనిపెట్టారు. ఆ వ్యక్తి పేరు రోహిత్ కుమార్. అతడు ప్రియాంక వెళ్ళే జిమ్లో ట్రైనర్. ప్రియాంకకు జిమ్లో కసరత్తులు చేయడం నేర్పించేవాడు. కేవలం అతడు జిమ్లోనే కసరత్తులు నేర్పించేవాడా అనే అనుమానం కలిగింది. అప్పుడు డిటెక్టివ్లు కనుగొన్న మరో విషయం వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అదేంటంటే రోహిత్ పుట్టినరోజు కానుకగా ప్రియాంక అతనికి 36 లక్షల రూపాయల విలువైన కారును బహుమతిగా ఇచ్చింది. సాధారణంగా ఇంత ఖరీదైన బహుమతిని ఎవరైనా అత్యంత సన్నిహితులకు మాత్రమే ఇస్తుంటారు. దీన్ని బట్టి అతడు ఆమెకు ఎంత ఇంపార్టెంటో డిటెక్టివ్లు కనిపెట్టారు. ప్రైవేట్ డిటెక్టివ్లు తాము ఎంతవరకు పనిచేయగలరో అంతవరకు శాయశక్తులా కృషి చేసి అన్నీ కనిపెట్టారు. ఇక ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు. ప్రియాంక మరియు రోహిత్ మధ్య సంబంధం ఉండే అవకాశం ఉందని తగిన ఆధారాలు లభించడంతో యోగేష్ తండ్రి ఈ సమాచారాన్ని పోలీసుల వద్దకు తీసుకెళ్లాడు. సెప్టెంబర్ 14, 2016వ తేదీన అంటే యోగేష్ అకస్మాత్తుగా మరణించిన దాదాపు 6.5 నెలల తర్వాత పోలీసులు ఒక కీలక అడుగు వేశారు. వారు ప్రియాంక మరియు ఆమె ప్రియుడు రోహిత్లను ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ అధికారికంగా FIR నమోదు చేశారు. దర్యాప్తు మళ్ళీ ప్రారంభమైంది. ప్రియాంక మరియు రోహిత్ ఇద్దరిని విచారణకు పిలిపించారు. అయితే అక్టోబర్ 12 నాటికి అంతా తారుమారైంది. న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న యోగేష్ తల్లిదండ్రులు పోలీసులు చెప్పింది నమ్మలేకపోయారు. ఆ ఇద్దరికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కోడలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మామకు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. కానీ యోగేష్ తండ్రి మాత్రం ఇంతటితో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగించారు. ఈసారి పోలీసు ఉన్నతాధికారుల సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు. కానీ అంతకంటే ముందు మరిన్ని ఆధారాలు సేకరించాలని అనుకున్నారు. మళ్ళీ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించి పక్కా ఆధారాలు కావాలని కోరారు. ఆ ఏజెన్సీ కూడా అలుపెరగకుండా శ్రమించి గతంలో వారు పట్టించుకోకుండా వదిలేసిన వివరాలను కూడా చాలా లోతుగా తవ్వి బయటకు తీశారు. ప్రియాంక, రోహితులు మాట్లాడుకున్న కాల్ రికార్డులను సేకరించారు. ముఖ్యంగా యోగేష్ మరణించిన రాత్రి వారి లొకేషన్ వివరాలను సేకరించారు. వాటిని పరిశీలించినప్పుడు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలిసాయి. సంఘటన జరిగిన రోజు అంటే మే 27 సాయంత్రం నుండి మే 28 తెల్లవారుజాము వరకు ప్రియాంక మరియు రోహిత్ దాదాపు 40 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.
కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రాత్రి 1 గంట నుండి తెల్లవారుజాము 2:30 వరకు రోహిత్ లొకేషన్ సరిగ్గా యోగేష్ ఇంటి సమీపంలోనే ఉన్నట్లు తేలింది. యోగేష్ గుండెపోటుతో మరణించాడని భావించిన రాత్రి అదే. ఆ సమయంలో వారు ఉన్న ప్రాంతం తీవ్ర అనుమానాలకు దారితీసింది. యోగేష్ మరణించిన ఆ కీలక గంటల్లో ప్రియాంక రోహిత్తో నిరంతరం టచ్లో ఉంది. అతను ఆమె ఇంటి దగ్గరే ఉండడం గమనిస్తే ఈ కథలో అందరూ ఊహించిన దానికంటే మరేదో జరిగిందని వారికి అనిపించింది. ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత యోగేష్ తండ్రి తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఈసారి పక్కాగా ఆధారాలు సేకరించి హర్యానా డీజీపీ ముందుకు వెళ్లి కూర్చున్నారు. తన కుమారుడి మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రియాంక అనుమానాస్పద ప్రవర్తన, ఆమె ప్రియుడితో ఉన్న ఫోటోలు, కాల్ వివరాలు, లొకేషన్ వివరాలు, ఇలా ఒకటా రెండా అన్ని ఆధారాలను డీజీపీ ముందుంచారు. అదంతా చూసి పోలీసు బాసే నిర్గంతపోయారు. ఇందులో ఏముందిలే అని పోలీసులు వదిలేసిన కేసులో ఒక ముసలాయన మనసు పెట్టి పనిచేసి అందులో నిగూఢ రహస్యాన్ని కనిపెట్టాడు. స్థానిక పోలీసులు ఏమీ చేయనప్పుడు ఒక 70 ఏళ్ల ముసలాయన నెలల తరబడి న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడుతున్నాడని తెలుసుకున్న డీజీపీ ఆశ్చర్యపోయాడు. పోలీసు శాఖ ఆయనకు సహకరించలేదని తెలిసి కాస్త ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యాడు. డీజీపీ వెంటనే ఈ కేసును ఎస్పీకి ఫార్వర్డ్ చేసి విచారణకు నాయకత్వం వహించాలని ఎస్పీని ఆదేశించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక సిట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగింది. ప్రైవేట్ డిటెక్టివ్లు సేకరించిన వివరాలన్నింటినీ ఆ తండ్రి సిట్కి అందజేశారు. యోగేష్ కుటుంబ సభ్యులు, నైబర్సు, స్నేహితులు, పరిచయస్తులను పోలీసులు విచారించారు. ప్రియాంక, జిమ్ ట్రైనర్ రోహిత్ తరచుగా కలిసి కనిపించేవారని, యోగేష్ మరణం తర్వాత నగరంలో బహిరంగంగానే తిరిగేవారని నిర్ధారణ అయింది. ప్రియాంక ఇంటికి రోహిత్ తరచుగా వచ్చేవాడని కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు పోలీసులు అధికారికంగా వారి కాల్ రికార్డులను మరియు లొకేషన్ డేటాను సేకరించారు. మే 27వ తేదీన రాత్రి రోహిత్ లొకేషన్ ప్రియాంక ఇంటి దగ్గరే ఉందని ధృవీకరించారు. మే 27న రాత్రి రోహిత్ తన ఫోన్లో వేరే సిమ్ కార్డు వేసి నకిలీ నెంబర్ను ఉపయోగించినట్లు తదుపరి విచారణలో కనిపెట్టారు. ప్రియాంక, రోహిత్ అంతకుముందు ఫోన్లో మాట్లాడుకున్నప్పటికీ ఆ రాత్రి మాత్రం వేరే సిమ్ కార్డులను ఉపయోగించారు. ఆ రాత్రి రోహిత్ మరో 2 వ్యక్తులకు కూడా ఫోన్ చేశాడు. పోలీసులు మొదట రోహిత్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 21, 2017వ తేదీన రోహిత్ను అరెస్ట్ చేశారు. వారి స్టైల్లో విచారించినప్పుడు రోహిత్ నిజాలను కక్కడం మొదలుపెట్టాడు. తీవ్రమైన విచారణలో రోహిత్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. యోగేష్ హత్యకు గురయ్యాడని, ఆ హత్యలో అతని భార్య ప్రియాంక ప్రమేయం ఉందని నోరు విప్పాడు. మరుసటి రోజు అంటే మార్చి 22, 2017వ తేదీన యమునా నగర్లోని తన ఇంటి నుండి ప్రియాంకను అరెస్ట్ చేశారు. చివరికి యోగేష్ మరణం వెనుక ఉన్న అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో వారిద్దరు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. 2015లో ప్రియాంక బరువు పెరగడంతో తగ్గించుకోవాలని అనుకుంది. తనకు దగ్గరలో ఉన్న జిమ్లో చేరింది. అక్కడ రోహిత్ ట్రైనర్గా పనిచేసేవాడు. ప్రియాంకతో అతడే కసరత్తులు చేయించేవాడు. జిమ్ చేయిస్తున్న క్రమంలో వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. కాలక్రమేణా ప్రియాంక, రోహిత్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. యోగేష్ ఇంట్లో లేని సమయంలో ప్రియాంకను కలవడానికి రోహిత్ వచ్చేవాడు. తరచుగా అదే ఇంట్లో శారీరకంగా కలిసేవారు. 2016 జనవరిలో యోగేష్ తన భార్య నమ్మక ద్రోహాన్ని కనిపెట్టాడు. ఒకరోజు ప్రియాంక, రోహిత్ కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆ దృశ్యం చూసి ఒక భర్తగా చచ్చిపోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అన్యోన్యమైన దాంపత్యం అంటే మాదే అని ఎంతో మురిసిపోయేవాడు. కానీ తనకు తెలియకుండా ఇంత తతంగం జరుగుతోందా అని కుంగిపోయాడు. ప్రియాంకను కోపంతో చెడామడా తిట్టాడు. తన కోపాన్ని, బాధను, ప్రేమను తెలియపరిచాడు. ఇకపై మనం కలిసి ఉండాలంటే అతనితో సంబంధాన్ని ముగించుకోవాలని చెప్పాడు. ఇంకొకసారి ఈ దృశ్యం రిపీట్ అయిందంటే మరిద్దరం కోర్టులో కలుసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఆ తర్వాత ప్రియాంక అన్నీ వదిలేసింది. బుద్ధిగా ఉండేది. ప్రియాంక తన కోసం మారిపోయిందని యోగేష్ అనుకున్నాడు. కానీ ఆ ప్రశాంతత తన జీవితాన్ని తలకిందులు చేసే తుఫానుకు ముందు సంకేతమని అతడు గ్రహించలేకపోయాడు. యోగేష్ నుండి విడాకులు తీసుకోవడం ప్రియాంకకు అస్సలు ఇష్టం లేదు. తను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక కోటీశ్వరుడు. ప్రస్తుతం అతనిపై ఆమెకు ఆసక్తి పోయింది.
రోహిత్ అంటే ఆమెకు ఇష్టం ఏర్పడింది. కానీ రోహిత్ మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. పైగా అతనికి చాలా అప్పులు కూడా ఉన్నాయి. అతనితో వెళితే తన జీవితం రోడ్డుపై పడుతుంది. కానీ అతడు ఇచ్చే సుఖాన్ని కోరుకుంది. అందువల్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భర్త వద్దు, కానీ అతని ఆస్తి కావాలి. ఇంకోవైపు రోహిత్ కావాలి, కానీ అతని దగ్గర చిల్లి గవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక మాస్టర్ ప్లాన్ వేసింది. భర్తను అడ్డు తొలగించుకుంటే అతని ఆస్తి దక్కుతుంది. ఆ తర్వాత రోహిత్తో కలిసి స్వేచ్ఛగా ఉండొచ్చని పథకం వేసుకుంది. ఈ విషయం రోహిత్తో పంచుకోగానే అతను ఎగిరి గంతులేశాడు. కోట్ల కొలది డబ్బుతో పాటు ప్రియాంక కూడా తన సొంతం అవుతుందని అతడు అనుకున్నాడు. కానీ ఈ హత్యను చేయడానికి సహాయం కావాలని భావించాడు. అందువల్ల ఇద్దరు వ్యక్తులను ఈ రోహిత్ సమకూర్చుకున్నాడు. వారిలో ఒకడు ఆసుపత్రి అసిస్టెంట్గా పనిచేసే శ్యామ్ సుందర్. అతన్ని అంతా సోను అంటుంటారు. మరొకడు రోహిత్ ఎవరి వద్దైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తిని ఇందులో చేర్చుకున్నాడు. అతని పేరు సతీష్ కుమార్. హత్యకు సహకరించినందుకు వారికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. యోగేష్కు మత్తుమందు ఇంజెక్ట్ చేసి గొంతు నులిమి చంపి ఆపై మృతదేహాన్ని కాలువలో పడేయాలని వారు ప్లాన్ చేశారు. అమలు చేయడానికి మే 27వ తేదీన రాత్రిని ఎంచుకున్నారు. ఆ సాయంత్రం రోహిత్, ప్రియాంక నకిలీ సిమ్ కార్డును ఉపయోగించి పలుమార్లు మాట్లాడుకున్నారు. రాత్రి సుమారు 10 గంటలకు ప్రియాంక తన ఇన్నోవా కారులో రైల్వే స్టేషన్కు వెళ్లి సోను, సతీష్లను ఎక్కించుకుంది. రోహిత్ కూడా కారులో వారితో చేరాడు. అందరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. 3 పురుషులు కారులోనే బయట ఉండగా ప్రియాంక మాత్రం లోపలికి వెళ్ళింది. తలుపులు తెరిచి ఉంచింది. తాను సైగ చేయగానే లోపలికి రావాలని వారికి చెప్పింది. ఆ తర్వాత ప్రియాంక మొదటి అంతస్తుకు వెళ్ళి యోగేష్ నిద్రపోయే వరకు వేచి చూసింది. రాత్రి 11 గంటల సమయంలో యోగేష్ గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత సైగ చేసింది. లోపలికి వచ్చిన తర్వాత ఆ 3 నిందితులు ఏం చేయాలనేది చర్చించుకున్నారు. ఆసుపత్రిలో పనిచేసే సోను 2 సిరంజీలు మత్తుమందు తీసుకొచ్చాడు. అతను ఒక సిరంజీలో మందు నింపాడు. వారంతా కలిసి బెడ్రూమ్లోకి వెళ్లారు. కానీ వారు చేసిన శబ్దానికి యోగేష్ నిద్రలేచాడు. అప్పుడు రోహిత్, సతీష్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా యోగేష్ ప్రతిఘటించాడు. సోను అతనికి ఇంజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పెనుగులాటలో సూది విరిగిపోయింది. వారి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. వారి ప్లాన్ మొత్తం యోగేష్కు తెలిసిపోయింది. కాబట్టి అతడిని ప్రాణాలతో వదిలిపెడితే చాలా డేంజర్ అనుకున్నారు. పైగా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదిలిపెట్టొద్దని ప్రియాంక చెబుతోంది. మరో సిరంజి తీసుకురావడానికి కూడా సమయం లేకపోవడంతో దిండుతో అతని ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేశారు. అప్పుడు ప్రియాంక కూడా వారికి సాయం చేసింది. అతని మరణం సహజంగా కనిపించేలా వారు చాలా జాగ్రత్త పడ్డారు. అతని శరీరంపై ఎలాంటి గాయం కాకుండా ఊపిరాడకుండా చేసి చంపేశారు. యోగేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని బెడ్రూమ్లోనే వదిలేసి అతనికి గుండెపోటు వచ్చిందని నమ్మించాలని ప్రియాంక అనుకుంది. యోగేష్ శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల అతనిది సహజ మరణమే అని నమ్మించడానికి సహాయపడింది. ఆ 3 వ్యక్తులు వెళ్ళిపోయారు. వెంటనే ప్రియాంక గదిని శుభ్రం చేసి ఉదయం వరకు వేచి చూసింది. సూర్యోదయం కాగానే నాటకాలు మొదలుపెట్టింది. కేకలు వేస్తూ తన భర్త గుండెపోటుతో చనిపోయాడని ఏడవడం ప్రారంభించింది. కానీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయకుండా ప్రియాంక చాలా జాగ్రత్త పడింది. అతనికి గుండెపోటు లక్షణాలు ఉన్నాయని అందరినీ నమ్మించింది. యోగేష్ తండ్రి స్వయంగా డాక్టర్ కావడంతో ఏ లక్షణాలు చెబితే నమ్మశక్యంగా ఉంటుందో ప్రియాంకకు బాగా తెలుసు. ఆమె చెప్పిన వివరాలను బట్టి యోగేష్ తండ్రి కూడా అది గుండెపోటు అని అంగీకరించడంతో అందరూ నమ్మారు. వెంటనే యోగేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి. ఇక నిజాన్ని దాచిపెట్టి తప్పించుకున్నానని ప్రియాంక అనుకుంది. కొద్ది కొద్దిగా తన ముఖంపై రంగులు మారడం మొదలైంది. చివరకు ఆమె అసలు స్వరూపం బయటకు వచ్చి విందులు, చిందులు, హంగులు, ఆర్భాటాలకు అలవాటైంది. కానీ మామ తనను అనుమానించి కథను ఇక్కడి వరకు నడిపిస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. వయసైపోయిన అత్తామామలు కృష్ణ, రామ అనుకుంటూ కాలం వెల్లదీస్తారు. తనను అస్సలు పట్టుకోలేరని ఆమె అనుకుంది. కానీ రక్త సంబంధం ఎంతవరకైనా తీసుకెళ్తుందని యోగేష్ తల్లిదండ్రులు నిరూపించారు. ప్రియాంక, రోహిత్ స్టేట్మెంట్ ఆధారంగా మార్చి 24, 2017 నాటికి మరో 2 నిందితులు సోను, సతీష్లను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుమారు 25 మంది సాక్ష్యం చెప్పారు. సాంకేతిక ఆధారాలు ఈ కేసులో కీలక పాత్ర పోషించాయి.
9 నిందితులపై మోపబడిన ఆరోపణలు కోర్టులో నిరూపితమయ్యాయి. ఆగస్టు 6, 2021న 9 నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. డబ్బు, అక్రమ సంబంధం కోసం ఎంతటి నేరానికైనా పాల్పడే మనస్తత్వాలు ఉంటాయని, కానీ ఎంత తెలివిగా నేరం చేసినా ఏదో ఒక మూల చిన్న ఆధారం దొరుకుతుందని ఈ కేసు నిరూపించింది. దాంపత్య జీవితంలో నమ్మకం లేనప్పుడు ఆ బంధం విషతుల్యం అవుతుంది. అక్రమ సంబంధాలు కేవలం ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, జీవితాలనే నాశనం చేస్తాయి. నేను చాలా తెలివైన దాన్ని, ఎవరికీ దొరకను అని ప్రియాంక భావించింది. కానీ సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఏదో ఒక రూపంలో నిజాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అదే ఉద్దేశంతో యోగేష్ తల్లికి కలలు వచ్చాయి. అతని తండ్రిలో పట్టుదల కలిగించింది. చివరకు నిజాన్ని బయటపెట్టింది. భర్త ఆస్తి మొత్తం తనకే దక్కాలన్న పేరాశ ప్రియాంకను హంతకురాలిగా మార్చింది. చివరికి ఆమెకు దక్కింది ఆస్తి కాదు, జైలు జీవితం. 70 ఏళ్ల వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ తండ్రి కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు. చివరకు కొడుకు ఆత్మకు శాంతి చేకూర్చామన్న తృప్తి ఆ తల్లిదండ్రులకు కలిగి ఉంటుంది. యోగేష్ బాత్రా కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. ఇది మనిషిలోని స్వార్థం, నమ్మక ద్రోహం మరియు ఒక తండ్రి పోరాటానికి నిదర్శనం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.